హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణిస్ vutukuru కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ స్నాక్ రెసిపీ అండి. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ రెసిపీ గాను చేసుకోవచ్చు. నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, హాట్గా ఇవి చేసుకొని తింటే సూపర్ ఉంటాయి. ప్రతిరోజు రొటీన్గా అన్నం చపాతీస్ కాకుండా ఇలా కూడా చేసుకొని తినొచ్చండి. పిల్లలకు కూడా పెట్టచ్చు. పిల్లలు మాత్రం ఈ ఫుడ్ని చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చాలా బాగుంటాయి. అది ఏంటంటే క్రిస్పీ పొటాటో బైట్స్ అండి. ఆలుగడ్డతో ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. పొటాటోస్ ఒక 1/2 కిలో తీసుకున్నానండి. నేను వాటిని ముందుగానే బాయిల్ చేసుకొని అలా స్మాష్ చేసుకొని ఉంచుకున్నాను. సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీరా 1/2 టేబుల్ స్పూను అండ్ డ్రై ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పొటాటో బైట్స్కి. పుదీనా వాష్ చేసుకొని అలా పెట్టుకున్నాను, కొంచెం కట్ చేసుకొని. బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ అండి. పెప్పర్ పౌడర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి పొటాటో బైట్స్కి. అది ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ వస్తుంది. చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 1/2 కప్ అండి, బియ్యం పిండి 1/2 కప్పు. ఆ 1/2 కిలో పొటాటోస్కి చూస్తున్నారు కదా, ఆ కప్లో తీసుకున్నాను. ఈ కప్స్తో బియ్యం పిండి కార్న్ఫ్లోర్ తీసుకుంటే సరిపోతుంది. మనం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా పిండి అవసరం పడింది అంటే అప్పుడు మళ్ళీ చూసుకొని మిక్స్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు మనం ఒక మిక్స్డ్ బౌల్ తీసుకుందామండి. దీంట్లో అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ పొటాటోస్ వేసేసుకుందాము. పొటాటోస్ వేసుకొని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందామండి. దీంట్లోనే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. కార్న్ఫ్లోర్ అండ్ బియ్యం పిండి వేసుకుందామండి. బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పుదీనా లీవ్స్, సాల్ట్, కారం మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. కొంచెం స్పైసీగా తినాలంటే 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. జీరా అండ్ డ్రై ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, వీటన్నిటిని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాము. ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసుకుందామండి. వాటర్ అయితే ఏం అవసరం ఉండదు, ఆలుగడ్డతోనే మనకి బైండింగ్ వస్తుంది కదా. వీటిని మంచిగా మిక్స్ చేసుకొని షేప్స్ అంటే ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకోవచ్చు అండి. చిన్న చిన్న బాల్స్గా కూడా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం సిలిండ్రికల్గా కూడా చేసుకోవచ్చు అండి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి పిండిని. జస్ట్ నేను వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నాను అంతే. వాటర్ అనేది ఏం పట్టదు, పిండి కూడా ఏం పట్టలేదండి. నేను తీసుకున్న క్వాంటిటీతోనే మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని బాల్స్ చేసుకుందాము. ఇలా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి పొటాటో బైట్స్. బాల్స్ చేసి చూపిస్తాను. కొంచెం కొంచెంగా తీసుకొని చేసుకోవాలండి. నేనైతే ఇలా చేస్తున్నానండి. షేప్స్ కొంచెం సిలిండ్రికల్ లాగా, ఇలా నగెట్స్ లాగా. మీకు కావాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు అండి, చిన్న చిన్న బాల్స్ లాగా కూడా. ఎలా అయినా టేస్ట్ మాత్రం ఒకటే, షేప్సే మన ఇష్టమైనవి చేసుకోవచ్చు, అంతేగాని టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇలా అన్నీ ఇలా చేసుకుందాము. ఇలా అన్నీ చేసేసుకోవాలండి. అయితే ఒక 5 మినిట్స్ పాటు వాటిని అలా ఉంచాలండి, అంటే రూమ్ టెంపరేచర్కి. ఎందుకంటే వెంటనే వేయంగానే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచాలి. అయితే మనం దీనికి ఇంకో ఫెసిలిటీ ఏంటి అంటే 8 టైటనింగ్ బాక్స్లో కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అండి. స్టోర్ చేసుకొని పొద్దున దీన్ని ఇట్లా ప్రిపేర్ చేసేసి 8 టైటనింగ్ బాక్స్లో పెట్టి రిఫ్రిజిరేటర్లో పెట్టేయచ్చండి. ఈవినింగ్ అప్పటికప్పుడు పిల్లలు రాగానే వాటిని తీసి ఫ్రై చేసేసుకొని తినేయచ్చండి. చాలా బాగుంటాయి. ఇలా చేసి 8 టైటనింగ్ బాక్స్లో పెట్టి ఒక 2-3 డేస్ కూడా, అంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఉంచుకోవచ్చండి. అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అయితే కొంచెం క్వాంటిటీతో ఇలా చేసేసుకోవచ్చు. నేను ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా చూసారు కదా, హీట్ ఎక్కింది. ఇప్పుడు మనకి బాల్స్ కూడా రెడీ అయిపోయాయండి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి, తర్వాత హైలో పెట్టేయచ్చు. ఇప్పుడు వీటిని ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా వేసుకుందాము. మరీ లోలో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో టర్న్ చేసుకోవచ్చు అండి. ఆయిల్లో వేయంగానే కూడా ఇట్లా గంటతో చెయ్యకండి, అంటే ఇలా అంటే చిదిరిపోతాయి కదా. సో అందుకని ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మనం టర్న్ చేసుకోవచ్చు వీటిని.
గంటెతో చూద్దామండి ఎలా వచ్చాయో. చూసారు కదా, విరిగిపోకుండా చాలా మంచిగా వచ్చాయి క్రిస్పీగా. కాకపోతే ఇంకొంచెం సేపు వేగాలండి, కొంచెం వేగితే ఇంకా బాగుంటాయి. మంచిగా వేగాయండి, చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైనర్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని టొమాటో కెచప్తో సర్వ్ చేసేసుకుందాము. ఇలా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉందో, చూస్తుంటేనే తినేసేటట్టు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా క్రిస్పీగా వస్తుందండి, చాలా బాగుంటాయి. స్నాక్స్లో కూడా పెట్టచ్చండి. ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చండి. కొంచెం మెత్తగా అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మనం బాక్స్ పెట్టేస్తాం కదా ఎయిట్ టైటనింగ్లో, సో క్రిస్పీగానే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీరు అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా ఉంది అని అనేది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసుకుంటే ఏ వీడియో అయితే పెడతామో ఆ వీడియో వెంటనే వచ్చేస్తుందండి. ఇంకొక టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్, ఈజీ అండ్ క్విక్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.